తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సర్వంగా సుందరంగా తీర్చిదిద్దిన శైవ క్షేత్రాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ఆలయాల్లో పరమశివుడిని కొలుస్తూ రుద్రాభిషేకాలు చేస్తున్నారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర ఆలయాలకు భక్తులు వేకువజామున నుంచే పోతెట్టారు. శ్రీకాళహస్తి ఆలయంలో అర్ధరాత్రి దాటాక భక్తులను దర్శనానికి ఆలయంలోకి అనుమతించారు. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ రోజు రాత్రి 12 గంటలకు స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నారు. శివాలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఆలయాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవాలయంలో మహాశివరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టీటీడీ జేఈఓ లోకనాథ్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తదితరులు పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు మంత్రికి పునర్కుంభంతో స్వాగతం పలకగా దర్శన అనంతరం మంత్రి ప్రభాకర్ కు వేద పండితులు వేద ఆశీర్వచనం ఇవ్వగా తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అధికారులు. చరిత్రలో ముఖ్యమంత్రి గారు స్వయంగా శివరాత్రి జాతరకు పట్టు వస్త్రాలు తీసుకొని రావాల్సి ఉన్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల రాలేకపోయినప్పటికీ తప్పకుండా ఇదే వారంలో కోడ్ రానట్టయితే ఈ దేవాలయ సందర్శనకు వారు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలను చేయడానికి తప్పకుండా ఈరోజు ఆ భగవంతుని, ఆ శివుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ గ్యారంటీలు అయితే ఇచ్చినామో అవన్నీ కూడా అమలు చేసే శక్తిని ఈ ప్రభుత్వానికి ఇవ్వండి, ప్రజలకు సేవ చేసే అవకాశం ఇవ్వమని చెప్పి సందర్భంగా వేడుకుంటా ఉన్నాం. తప్పకుండా వేములవాడ రాజన్న భక్తుడిగా నేను మరియు ఆది శ్రీనివాస్ గారు ఇద్దరం కూడా కలిసి ఈ వేములవాడ రాజన్న అభివృద్ధికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారి గతంలోనే పలు దఫాలు చర్చ చేసినాం. తప్పకుండా మాటలకు చెప్పి పరిమితమై కాకుండా వేములవాడ దేవాలయ శివుడి భక్తులుగా తప్పకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా తీసుకుపోతామని మాట